4.5 లక్షలు లేని వాళ్ళు ఈ రోజుల్లోనైతే 4.5 లక్షలు లేని వాళ్ళు ఉండరు. సపోజ్ చేసి 4.5 పెట్టినా 50 లక్షలు వస్తాయి. మనం ఏం చేసినా కూడా నేను ఫుల్ లెక్కలు చేసినాను. ఏం చేసినా కూడా 12 ఏళ్ళకి 20 లక్షలు రావట్లేదు. ఆ 4.5ను కింద మీద మీద కింద ఎన్ని వడ్డీలు కట్టినా కూడా 20-25 లక్షలు రావట్లేదు. మనకి 50 వస్తున్నాయి అంటే ఎక్కువే. సూపర్ మేడం, మీరు చాలా బాగా క్యాలిక్యులేషన్ చేశారు. నిజంగా గ్రేట్ మేడం, మీకు హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు క్యాలిక్యులేషన్ చేయడం. పావు ఎకరానికి నేను పావు ఎకరం తీసుకున్నాని వచ్చాను. పావు ఎకరానికి 8.5 నేను ఎంత లెక్క చేసినా కూడా 40 కాటలేదు 12 ఏళ్ళకి. నేను 2 రూపాయలు వడ్డీ కట్టినా కాటలే, 3 రూపాయలు కట్టినా కాటలే. మళ్ళీ ఇచ్చినోడు మళ్ళీ తిరిగి ఇయ్యడు, నాశ వదులుకోవాల్సిందే. కాబట్టి భూమి అన్న ఉంటది కదా మనకి. కోటి కాదు, నాకు 50 లక్షలు ఇచ్చినా ఎక్కువనే అనిపిస్తుంది. అసలు మనం పెట్టిన పెట్టుబడికి క్యాలిక్యులేట్ చేసిన నేను 12 సంవత్సరాలకి 40 నువ్వు ఏ 3 రూపాయలు వడ్డీ కట్టినా 30-40 కాటలేవు. వాడు రెగ్యులర్ గా ఇస్తే తీసుకున్నాడు మళ్ళా. కాబట్టి మనకు భూమి ఉంటుంది, మన దాంట్లోనే చెట్లు పెరుగుతున్నాయి కాబట్టి పెంచినందుకు వాళ్ళకి సగము మనకు సగము. భూమి వాల్యూ కూడా ఇప్పుడు కోటి ఇస్తారనేది కూడా 2020 లెక్కల ప్రకారం 2020లో ఉన్న వాల్యూ రేటు ఎర్రచందనం ప్రకారం. ఇంకా మరి 12 ఏంటంటే 2000 ఇప్పటికి ఇప్పుడు 2025 కాబట్టి 12 ఏంటంటే 2037 వస్తుంది. 37కి ఎర్రచందనం రేట్ ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి ఇంకా మనకు కోటి అన్నాడు 2 కోట్లు రావచ్చు పావు ఎకరానికి. వాల్యూ ఎక్కువనే ఉంటది కానీ తగ్గదు కదా. కాబట్టి మనం దాంట్లో ఏం లాస్ అయ్యేది లేదు, భయపడేది లేదు.